పక్కన కొంతమంది ఉంటారు హితశత్రువులు అంటారు. హితశత్రువులు అంటే ఏంటి? మంచి చెప్తే అర్థం కాదు వాళ్ళకి. హితశత్రువులు అంటే నిజంగా వాళ్ళు మీ మంచినే కోరుకుంటారు, కానీ వాళ్ళు చెప్పేది నిజంగా చెడు అవుతుంది. ఒక పిల్లోడు ఉంటాడు, ఆ పిల్లోడు నేను ఫారిన్కి వెళ్తానో, ఇంజనీరింగ్ చదువుతానో, లేదా వ్యాపార వ్యవహారం చేద్దాము అంటే వాళ్ళకి దగ్గర బంధువులు వాడంటే ఇష్టం ఉన్నప్పటికీ వద్దురా, అది చేసిన వాళ్ళందరూ నష్టపోయారు, అది చేయొద్దు అని అంటారు. అని అంటే వాళ్ళు చెడు ఉద్దేశంతో చెప్పరు, మంచి ఉద్దేశంతో చెప్తారు. కానీ వాళ్ళకి తెలియదు నిజంగా లోకం ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్పగా అవుతున్నారు, ఇంత వ్యాపార వ్యవహారాలు నడుస్తున్నాయి. వాళ్ళు చెప్పాల్సింది ఏంటి? చక్కగా చెయ్యి, మంచి గురువుని చూసుకో, మంచి అదృష్టత్రం పెట్టుకో, మంచిగా నేర్చుకో, మంచిగా చెయ్యి, నీకు కావాలంటే డబ్బులైనా వ్యవహారమైనా నేను సాయం చేస్తాను, నీ దగ్గర ఉండాలని అది చెప్పాలి. మనిషిని ఎవరైతే ఎప్పుడైతే వెనక్కి వాళ్ళ ముఖం కూడా చూడదు జీవితంలో. మీకు ఇందాక చెప్పాను, అదృష్టత్రం అమ్మవారు ఆజ్ఞిస్తేనే పెట్టుకోగలరు. ఎన్టీ రామారావు మా తాతగారి దగ్గర అదృష్టత్రం పెట్టుకున్నాక ఆయన చనిపోయే వరకు ప్రతి ఉగాదికి బట్టలు ఇవ్వందే ఉగాది చేసుకునేవాడు కాదు. ఒక పివి నరసింహరావు చెప్పాలి, వాళ్ళు బాగుపడి వాళ్ళ కుటుంబాన్ని బాగు చేసి వాళ్ళ గొప్పదనం తెచ్చుకొని అందరితో దండం పెట్టించుకుని గొప్పగా ఉన్నవాళ్ళు చెప్పాలి.